నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అందరూ చెప్పాలి. నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా. యేసయ్యా జీవిస్తున్నానంటే నీ కృపా. చప్పట్లు కొడదాము బిగ్గరగా. ప్రభువా, ఈ క్షణం కూడా నేను బ్రతికి ఉన్నానంటే నీ కృపే కదా నాయన. నేను జీవిస్తున్నానంటే నీ కృపే కదా నాయన. దేవుడు చేసిన మేలను తలస్తూ ప్రభుని స్తుతిద్దామా, చప్పట్లతో ఆరాధిద్దాము. ఎవరు మీ బలాన్ని, మీ శక్తిని దాచుకోవద్దు. నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నువ్వు పద అంటూ నన్ను నడిపినావు. చప్పట్లు. నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నువ్వు పద అంటూ నన్ను నడిపినావు. సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా. చెప్పాలి. జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. చప్పట్లు కొడదాం, ప్రభుని స్తుతిద్దాము. నా జీవితంలో ఎన్నో తుఫాన్లు వచ్చాయి, ఎన్నో వరదలు వచ్చాయి. కష్టాల్లోంచి, నష్టాల్లోంచి నన్ను కాపాడి తప్పించిన నా యేసయ్య స్తోత్రమయ్యా. చెప్పాలి, ప్రభుని స్తుతించాలి. నా జీవితమంతా ప్రయాసలో పడగా, శోధనల సంద్రములో మునిగిపోగా, నా ఆశల తీరం అడుగంటిపోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. నా జీవితమంతా ప్రయాసలో పడగా, శోధనల సంద్రములో మునిగి
తొలగిపోగా నాశల తీరం అడుగంటిపోగా ఆప్యాయత చూపి ఆదరించినావు. నీ కృపలోనే నా బ్రతుకు ధన్యమైనది. నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయా. నీ కృపలోనే నా బ్రతుకు ధన్యమైనది. నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. చెప్పాలి అందరూ. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు. అందరూ ఒప్పుకోవాలి మాట. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. చెప్పాలి. ఏ యోగ్యత నాలో లేదు. ఒప్పుకుందాం మనస్ఫూర్తిగా. ఏ యోగ్యత నాలో లేదు ప్రభువా, ఎంత భాగ్యం ఇచ్చావయ్యా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. చెప్పాలి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. చెప్పాలి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ప్రతి ఒక్కరు ఈ పదాన్ని మీ నోటితో పలకండి. యేసయ్యా అనేటువంటి శక్తి కలిగినటువంటి ఆ నామాన్ని మీ నోటిలో నుంచి, మీ పెదవుల్లో నుంచి బిగ్గరగా రానివ్వండి. యేసయ్యా అనేటువంటి ఆ పేరు మీ నోటిలో నుండి వస్తూ ఉన్నప్పుడు ప్రతి అపవిత్రత తొలగిపోతూ ఉంది, ప్రతి మలినము తొలగిపోతూ ఉంది, ప్రతి బలహీనత స్వస్థత పొందుకుంటూ ఉంది. ప్రతి ఒక్కరు యేసయ్యా అనే మాటను పలకండి. గొప్ప శక్తి విడుదల అవుతా ఉంది. యేసు నామములో ఉండేటువంటి బలమైన శక్తి విడుదల అవుతా ఉంది. సంఘమా ఉదయకాల సమయంలో యేసు పేరులో ఉండే, యేసు నామములో ఉండేటువంటి శక్తి మీరందరూ పొందుకోవాలి. యేసయ్యా యేసయ్యా అని చెప్పండి. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. చెప్పాలి. యేసయ్యని పలకండి మీ పెదవులతో, యేసయ్యని పలకండి మీ నాలుకతో, యేసయ్యని పలకండి మీ స్వరముతో. గంభీరంగా చెప్పండి. యేసు 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 మిమ్మల్ని తాకుతున్నారు. యేసు యేసు తన ఆత్మ ద్వారా మిమ్మల్ని దర్శిస్తున్నారు. యేసు తన ఆత్మ ద్వారా మిమ్మల్ని సంధిస్తూ ఉన్నారు. ప్రతి విధమైన పాప కార్యము, నీచ కార్యము కొట్టివేయబడతా ఉంది. మీరు శోధించబడుతున్న శోధకుడి నుంచి ఇప్పుడే విడుదల పొందుకుంటున్నారు. సులువుగా చిక్కులు పెట్టు పాపము నుంచి ఇప్పుడే విడుదల పొందుకుంటున్నారు. మిమ్మల్ని శోధిస్తున్న ఆ శోధకుడి నుంచి విడుదల పొందుకుంటున్నారు. అపవాదిని ఎదిరించగలిగిన శక్తిని పొందుకుంటున్నారు.
వాడి మాయోపాయములను గ్రహించగలిగిన శక్తిని పొందుకుంటున్నారు. అపవాదిని తొక్కివేయగలిగినటువంటి ఆత్మశక్తిని పొందుకుంటున్నారు. పొందుకోనండి ఇప్పుడే. బలమైన శక్తి, అగ్నితో కూడిన శక్తి, ధైర్యము చేత ఇప్పుడే సంఘమంతా కూడా నింపబడుదురుగాక. లోని శబల దరబబ రబబబ రబల దురకర దరబబ ప్రతి విధమైన సాతాను శక్తులను ఇప్పుడే లైవ్ చేస్తా ఉన్నాను. నజరేయుడైన యేసు నామములో రోమ 16:20 ప్రకారంగా అధికారముతో ఇప్పుడే అపవిత్రాత్మ శోధకుడా పో యేసు నామములో. నా బిడ్డలను విడిచి పో యేసు నామములో. వారి కుటుంబాలను విడిచి పో యేసు నామములో. వారి కలిగినటువంటి వాటి నుంచి పో యేసు నామములో. Lord, thank you Father. ఎవరు కళ్ళు తెరవద్దు. దేవుని శక్తిని రిసీవ్ చేసుకోండి, పొందుకోండి. మీ హృదయముల నిండా దేవుని శక్తి చేత నింపబడాలి. గొప్ప ధైర్యం మీకు వస్తూ ఉంది. అపవాది కలిగించు ప్రతి శోధన నుంచి ఎదిరించి నిలబడగలిగినటువంటి శక్తిని, ధైర్యం మీరు పొందుకుంటున్నారు. కళ్ళు తెరిచి చూడొద్దు. అనేక రీతిలుగా శోధకుడు నిన్ను శోధిస్తున్నాడు. ఆత్మీయ జీవితాన్ని దొంగిలిస్తున్నాడు. ప్రార్థన సమయాన్ని దొంగిలిస్తున్నాడు. నీకుండేటువంటి భక్తిని దొంగిలిస్తూ ఉన్నాడు. ఇదిగో వాడిని ఎదిరించడానికి నీకు శక్తి కావాలి, వాడిని ఎదిరించడానికి నీకు బలం కావాలి. అది ప్రభు ఈరోజు నీకు ఇస్తూ ఉన్నాడు. పొందుకో ఆ బలాన్ని, ఆ శక్తిని పొందుకో. అపవాదిని ఎదిరించి నిలబడాలి. ఈ అపాయకరమైన అంత్య దినాలలో, ఈ చివరి రోజుల్లో అపవాదిని ఎదిరించగలిగినటువంటి శక్తిని పొందుకోవాలి. అపవాదిని ఎదిరించి నిలబడగలగాలి. గ్లోరీ. సులువుగా చిక్కులు పెడతాడు వాడు. సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడవేస్తాడు. దేవుని నుంచి దూరం చేస్తాడు నిన్ను. దేవుని సన్నిధిని నీకు దూరం చేస్తాడు. ఆత్మను ఆర్పివేస్తా ఉన్నాడు. ఆత్మను దుఃఖపెట్టేవానివిగా నిన్ను మార్చేస్తున్నాడు అపవాది. వాడి నుంచి నీకు దూరం కావాలంటే దేవుని బలాన్ని, దేవుని శక్తిని పొందుకో. రబల దూర కరదర బాబా. ఆత్మ అయిన దేవుడు నీకు ధైర్యాన్ని, శక్తిని అందించి నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆత్మను రిసీవ్ చేసుకో. పరిశుద్ధాత్మను రిసీవ్ చేసుకో. రిసీవ్ ద హోలీ స్పిరిట్. లోరి షబబ రబల ధరబబ రబల దుర కరదర బాబా రిషి ఖరబబ బాబా. ఆత్మవరములను నిర్లక్ష్యం చేస్తున్నా, ఆత్మవరములను అశ్రద్ధ చేస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మరలా దేవుని ఆత్మ చేత వెలిగించబడాలి. ఇప్పుడే ఆత్మవరములను అపేక్షించి ఇప్పుడే వెలిగించబడండి. గ్లోరీ. థ్యాంక్ యూ ఫాదర్. గోతిలోనికి దిగకుండా, మృతుల లోకములోనికి వెళ్ళిపోకుండా బ్రతికి ఉంచావు. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా ప్రియ యేసయ్యా, నా యేసయ్యా నా ప్రియ యేసయ్యా. థ్యాంక్ యూ Almighty Father. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. ఇంత చక్కని చల్లటి ఉదయకాలపు వేళ
సంఘ సహవాసంగా కూడుకొని, ఓ దేవా, ఆత్మతో సత్యముతో శ్రద్ధగా నిన్ను ఆరాధించి కృపనిచ్చారు. మా ఆరాధన అంగీకరించి మహిమతో ప్రభావముతో దిగి వచ్చారు. ఓ సంఘాన్ని ఆత్మతో వెలిగించారు, రగిలించారు, మండించారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైన రుగ్మతలను కొట్టివేశారు. ఓ థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. నీ రాజ్య పర్యంతరము, నీ రాకడ పర్యంతరము ప్రభా ఆత్మను పొందుకున్న వారముగా, ఆత్మచేత వెలిగింపబడుతున్నటువంటి వారముగా, అపవాదిని ఎదిరించగలిగినటువంటి శక్తిమంతులుగా మమ్మల్ని స్థిరపరిచి నడిపించి మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బిగ్గరగా చెప్పండి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. దయచేసి అందరూ కూర్చోండి.